ఒకటి, నిన్ను చంపేయడం. 2, నువ్వు చేస్తున్న మోసాలు బయటపెట్టి నిన్ను మెడబెట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటాడు. మొదటిది నువ్వు చేయలేవు, రెండోది నేను చేయనివ్వను. మధు, ఈ ఇంట్లో ఎవరి మధ్యకైనా వెళ్ళు, వదిలేస్తా. కావాలంటే నా ప్రాణం అడుగు, హాయిగా ఇచ్చేస్తా. అంతేకాని నాకు మా అమ్మకి మధ్యలో వచ్చావో నీ ప్రాణం గాల్లో కలిపేస్తా. ఓ పాపం, అమ్మ తిట్టిందని ఫీల్ అవుతున్నారా? వెళ్ళి చాక్లెట్ తిని బొజ్జు అమ్మ వెళ్ళు. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నాకు గాని తెక్క తప్పిందంటే ఏక పిసికి చంపేస్తా. బలం మీకే కాదండి, నాకు ఉంది. చేతులు మీకే కాదు, దేవుడు నాకు ఇచ్చాడు. పీకలు పిసకడం, ప్రాణాలు తీయడం మీకే కాదు, నాకు తెలుసు. ఇదే 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 ఈ నీ పొగరే నాకు నిన్ను దూరం చేసింది. ఈ నీ అహంకారమే నీ మీద నాకు అసహ్యాన్ని పెంచింది. ఒసే, నీలాంటిదాన్ని పెళ్ళంగా కదే, కనీసం పని మనిషిగా కూడా నేను చూడలే. నాది సేమ్ ఫీలింగ్ అండి. నా దృష్టిలో మీరు మొగుడే కాదు, కనీసం మగాడివి కూడా కాదు. మధుమతి! చైతన్య 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 ఏ కోపం వచ్చిందా? రోషం పొడుచుకొచ్చిందా? అయినా అమ్మ చెంగు పట్టుకుని అమ్మ పాపాల్ని పంచుకుని నీకేం తెలుస్తుంది? ఆడపిల్ల మనసు. నువ్వు ఆడదానవేంటి? ఆడదాని లక్షణం ఒకటేనా నీలో ఉందా? అయినా ఇన్నాళ్ళు నిన్ను భరించడమే ఎక్కువ. చూస్తూ ఉండు, త్వరలో నిన్న ఇంట్లోంచి మెడబట్టుకుని బయటికి గంటేయించకపోతే నా మేసం తీసేస్తా. ఛాలెంజ్లు చెయ్యకండి, మనకి వర్కౌట్ కాదు. ఆహా, నీకంత ధీమా ఉందా? అయితే ఇప్పుడు చెప్తున్నా వినవే. వచ్చే విజయదశమి లోపు నీ మోసం బయట పెట్టి మా అమ్మతో నిన్ను మెడబట్టుకుని బయటికి గంటేయించకపోతే నా పేరు చైతన్యే కాదు. అదే విజయదశమి లోపు మీ వల్లే కడుపు పోయిందని నమ్మించి మీ అమ్మతో తిట్లు తిట్టించి కొట్టించకపోతే నా పేరు మధుమతి కాదు. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. అమ్మా, నాకు చిన్న పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. నీకసలు బుర్రుందరా? అవతల భార్య నెల తప్పుంది, దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి నాకు చిన్న పనుంది పెద్ద పనుందని ఊరంతా బలా దూర తిరగడానికి వెళ్తున్నావా? అమ్మా, దాన్ని చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు కదమ్మా. చాలే, ఎంతమంది ఉన్నా ఇలాంటి సమయంలో భర్త పక్కనుంటేనే భార్యకి ఆనందంగా తృప్తిగా ఉంటుంది. పానులేమన్నా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ముందు ఇదిగో ఈ యాపిల్ తీసుకెళ్లి మధుకు తినిపించు. తినిపించాలా? ఏ తినిపిస్తే నీ కండలేమన్నా కరిగిపోతాయా? వెళ్ళ తినిపించా. నేనేం తినిపించను, అది తింటుందిలే. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి, వెళ్ళ. ఇలా ఇవ్వు. ఇవ్వమ్మా. నేను చూడట్లేదు కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకో. నేనెక్కడున్నా నా కళ్ళంతా మధు పక్కనే ఉంటాయి. మా అమ్మ మాట ఎప్పుడైనా తప్పేనా అమ్మా? చాలు చాలు, వెళ్ళు. అమ్మకి దాని డ్రామా తెలియట్లేదు. అదేమో మహారాణిలాగా ఫ్రూట్స్, స్వీట్స్, పాలు, పళ్ళు అన్ని లాగించేస్తుంది. చేతు, గ్లామర్ పెరగాలంటే రోజుకొక యాపిల్ తినాలని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ యాపిల్ తింటే మనకెలా గ్లామర్ పెరుగుతుందక్క? నీ బొందే, తినేది డాక్టర్ కాదే మనం. చేతు, యాపిల్స్ ఇస్తావా? అబ్బా, ఇవి మీకోసం కావదిల్లు, శ్రీ 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 మధుమతి గారికి. మధు కోసం నువ్వు మోసుకెళ్తున్నావా? లతకుండగా నీకు చెప్పడం ఏంటి చేతు? చూస్తావేంటక్క, వెళ్ళి మధుకి ఇచ్చిరా. పిచ్చివాగుడు వాగే ఉంటే చంపేస్తాను. అయినా మొగుడికి పెళ్ళాం తెచ్చివ్వాలి కాని పెళ్ళానికి నువ్వు తీసుకెళ్ళడమేంటి?
ఇలా చేస్తే లోకం అయిపోతావు చేతు. దాని మెళ్ళో తాళి కట్టిన రోజే లోకు అయిపోయాను వదిలు. ఇంకా కొత్తగా అవడానికి ఏముంది చెప్పండి. చచ్చా, నువ్వు మరింత డల్ అయిపోతావు అనుకోలేదు. నేను వేస్ట్ గాని అని స్మూత్ గా అన్నావు అంతేగా. సర్లేండి వదిలేండి. వదిలు, మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తే ఆ మధుమతనే ఆటం బాంబుని అడ్రస్ లేకుండా చేస్తా. చెప్పు చేతు, ఏం చెయ్యాలి? వచ్చే విజయదశమిలోపు ఆ మధుని ఇంట్లోంచి బయటికి గెంటేస్తానని ఛాలెంజ్ చేశాను. హా? అది కూడా నేను దాన్ని గెంటలేనని ఛాలెంజ్ చేసింది. కానీ ఏదో ఒకటి చేసి దాన్ని ఇంట్లోంచి గెంటేయాలి వదిలు. దానికి నాకు కత్తి లాంటి ఐడియాలు కావాలి. అర్థమైంది. ఆ మధుని బయటికి పంపించటం నీ ఒక్కడి బాధ్యత కాదు చేతు. మేం కూడా నీతో చేతులు కలుపుతాం. ఇదిగో, ఇప్పుడు నువ్వు యాపిల్స్ తీసుకుని మధుకి ఇవ్వద్దు. ఇవ్వక మరి? మన మధుని అడ్డంగా బుక్ చేసే ప్లాన్ ఒకటుంది. ఏంటది? ఇదిగో, ఈ బొప్పాయి ముక్కలు తీసుకెళ్లి మధుకిద్దాం. మధుకి పపాయ ముక్కలు తినకూడదని తెలియక తింటుంది. అప్పుడు అమ్మని తీసుకెళ్లి దాన్ని అడ్డంగా బుక్ చేస్తాం. సూపర్ వదిలు. వెళ్ళు 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 వెళ్ళు. హాయ్, పుస్తకం చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. మధు మన హీరో. అదే మనకి పుట్టబోయే బుల్లివాడు ఆరోగ్యంగా పుట్టాలని బొప్పాయి తీసుకొచ్చాను, తిను. ఏంటి సడన్ గా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు? ఇదంతా నిజమా లేక నన్ను బయటికి పంపించడానికి ప్లానా? అమ్మని కనిపెట్టేసిందిగా. ఆ భలేదానివి మధు. ఏదో ఆవేశంలో ఛాలెంజ్లు చేసుకుంటాం, అంత మాత్రం చేత మన ఇద్దరం భార్యాభర్తలం కాకుండా పోతావా ఏంటి? ఎంత కాదనుకున్నా నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. అవన్నీ లైట్ తీసుకో, సరేనా? నేను మిమ్మల్ని నమ్మి తీసుకోవడం లేదు, అత్తయ్య గారిని నమ్మి తీసుకుంటున్నాను. ఇదిగో. మీరు వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళండి. చేతు, ఈ విషయం అత్తయ్య గారికి చెప్పేద్దాం. పద 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 పద. ఏంట్రా మీరనేది? మధు గర్భం తీసేసుకోవడానికి బొప్పాయి తింటోందా? అవునత్తయ్య గారు, మేం కళ్ళారా చూసాం. వద్దు మధు, తినకూడదు అంటే నోరు మొయ్ తింగర్దానా, నాకిష్టం వచ్చింది తింటాను అనింది. అవునమ్మా, అడగడానికి మీరెవరు అని కూడా అందమ్మా. నేను నమ్మను. మధు ఎప్పటికీ అలా చేయదు. నిజం అత్తయ్య గారు. సరే పదండి. అక్కడ గనక మీరు చెప్పినట్టు మధు కనిపించలేదో మీకు మూడింది. సరే అత్తయ్య గారు, రండి. అమ్మా నువ్వు పదమ్మా, పద పద. చూడమ్మా ఎలా తింటుందో. ఆహా, చాలా బాగా తింటుంది. ఒకసారి నీ మొహం తిప్పి చూడు. అబ్బా, ఇదేంటి? బొప్పాయి కదా ఉండాలి. ఇవేనా అండి? ఇవే. ఇవి తింటే గర్భం పోతుందని టీవీలో డాక్టర్ చెప్పడం గుర్తుందండి. అందుకే ఈ బొప్పాయి పండు తినకుండా పక్కన పెట్టేశాను. ఏంటి ఈ ముక్కలు వీడిచ్చాడా? అబ్బే నేను కాదమ్మా, నేను కాదు. బహుశా శిరీషకిచ్చుంటుంది అత్తయ్య గారు. నాకు తెలుసు, తిరిగి తిరిగి నేరం నా మీదకే వస్తుందని. అది ఇచ్చింది నేను కాదు అత్తయ్య గారు, లతక్క. అంటే
చేతుకిచ్చాను. పాపం తను తినలేక మధుకిచ్చాడు. వెధవ మహాలారా, వాడంటే బొగోడు. ఏం తింటే ఏమవుతుందో వాడికి తెలీదు. ఆడపుట్టుక పుట్టారు, మీ బుద్ధులేమైందే? ఇంకోసారి ఈ ఇంట్లో బొప్పాయి పండు చూశాను, వీపు విమానం మూత మోగిస్తాను. వెళ్ళండి. అమ్మా నువ్వెక్కడికి రా? అర్జెంటు. ఏమొద్దు, మధుకు దగ్గరుండి యాపిల్ తెరిపించు. ఇప్పుడా? ఇప్పుడే తెరిపించు. కూర్చోరా, కూర్చో. మధు యాపిల్ ఏయ్, తినిపించరా? తినిపించు, తినిపించు. మెల్లగా మెల్లగా. నేను ఇది తీసుకుని బయట పారేస్తాను. బొప్పాయి తింటే ఏమవుతుందో మీకే కాదండి, నాకు తెలుసు. అందుకే ఆపిల్స్ తెచ్చుకున్నాను. నన్ను బయటికి పంపించడానికి వేరే ఏదైనా ప్లాన్ ఉంటే చూసుకోండి. నేను పెట్టను. తినిపించండి. రేయ్, అమ్మా పెడుతున్నానమ్మా. అది నీకేమన్నా అయితే నేనెంత బాధపడతానో, కుమిలిపోతానో. వాడికి ఏమైనా జరిగినా అలాగే ఫీల్ అవుతాను. నా కళ్ళు కప్పి వాడికి ఏమైనా హాని జరగాలని చూసావో, నువ్వు కొడుకువని కూడా చూడు. కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ముందా పాట ఆపనా ప్లీజ్. ఏనన్నా నేను నీ కూడా లోకో అయిపోయానా? రై, పక్కన కుక్క ఉంటే దేవదాసుకు డూపులా ఉండేవాడు అబ్బాయి. చేయనన్నా, నీ కన్న కొడుకుని నువ్వు కూడా ఎగతాళి చేయి. ఒరే చేతు, నువ్వు బాధపడుతున్నావా? నేను మనిషినే కదా నాన్న, నాకు ఫీలింగ్స్ ఉండవా? జనరల్ గా నువ్వు మీ అమ్మ కలిసి అందరినీ బాధ పెడుతూ ఉంటారు. రివర్స్ లో నువ్వు బాధపడుతుంటేను. అవునరా, ఇంతకీ నీ బాధ కారణం ఏమిట్రా? అమ్మా. మీ అమ్మ? నేనా? అవునన్నా, అమ్మే. నాకు తెలిసిన దగ్గర నుంచి అమ్మ నా దగ్గర ఏ విషయం దాచలేదు నాన్న. కానీ మధు విషయంలోనే ఎందుకనో అమ్మ నాకు అసలు ఏమీ చెప్పట్లేదు. నాకంటే ఆ మధుని ఎందుకు ఎక్కువ అభిమానిస్తోందో, ఎందుకు దాన్ని వెనకేసుకొస్తోందో నాకు అర్థం కావట్లేదు నాన్న. వారు పిచ్చినాకన్నా దానికోసం ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుని జుట్టు పీక్కుంటున్నావుట్రా. చూడన్నా, మధుమతి ఇంటికి వచ్చిన కొత్త కోడలు, పైగా నెల తప్పిన పిల్ల. అలాంటి పిల్ల మీద ప్రేమ చూపించడం సహజం. ఈ మాత్రం దానికి ఫీల్ అయిపోతే ఎలా? లేదు, అమ్మ ఇదివరకటి అమ్మలా లేదు నాన్న. మారిపోయింది, చాలా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి నీకు మధు ఎక్కువ చేతు ఎక్కువ అంటే అమ్మా ఆ మధు పేరే చెప్తుందన్నా. అంతలా మారిపోయింది. ఇప్పుడు మన ఆస్తి మొత్తం ఆ మధుకి ఇచ్చేస్తే నేను అసలు బాధపడను నాన్నా, అస్సలు బాధపడను. కానీ అమ్మ ఏం చేసిందో తెలుసా? నా మీద అమ్మకున్న ప్రేమని ఆ మధుకి ఇచ్చేసిందన్నా. అమ్మ మనసులో
నాకున్న స్థానాన్ని ఆ మధుకిచ్చేసిందన్నా. అదే చాలా బాధగా ఉంది. అమ్మంటే నాకు ప్రాణం నాన్న. అమ్మ లేకపోతే నేను లేను. నాకు అమ్మకి మధ్యలో ఎవరొచ్చినా నేను తట్టుకోలేను. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే చంపే కొడుకులున్న ఈ రోజుల్లో అమ్మ ప్రేమకు మించిన ఆస్తే లేదన్న కొడుకుని నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. బాధపడకురా. నీకు మీ అమ్మంటే ఎంత ప్రేమ ఉందో దానికి కూడా నువ్వంటే అంతే ప్రేమ ఉందిరా. కానీ అమ్మ మనసులో ఇప్పుడు ఆ మధుకే స్థానం ఉంది నాన్న. అమ్మ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నన్ను పూచిక పొలంలా తీసి పారేస్తుంది. అమ్మ దృష్టిలో మధు ఏం చేసినా రైటు, నేనేం చేసినా తప్పు. చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను నాన్న, కానీ అమ్మ వినట్లేదు. ఆ మధునే సపోర్ట్ చేస్తోంది. ఓవైపు ఆ మధు ఏమో. ఏం చేసిందిరా ఆ మధు? ఏం చేసింది? వద్దులే నాన్న, అది చాలా చేసింది. నేను చాలా టార్చర్ అనుభవిస్తున్నాను. కానీ అదేం చేసిందో నేను చెప్పను నాన్న. చెప్తే నేనే లోకం అయిపోతాను. నేను కైకాల అనసూయదేవి కొడుకున్నానా. ఆ నరకం ఏదో నాలో నేనే మౌనంగా భరిస్తాను. బాధపడుకున్నా అన్న. మీ అమ్మ నిన్నెంత బాధ పెడుతోంది అంటే దానికి 100 రెట్లు నీ గురించి బాధపడుతూ ఉంటుందిరా. అందుకే నీతో ఏమీ చెప్పట్లేదు. ఇంకా ఎంతకాలం నాన్న? ఇంకా ఎంతకాలం? దాని మనసు బయట పెట్టేంత వరకు, అప్పటి వరకు అది ఏమీ చెప్పదు. అయినా చిన్నపిల్లాళ్ళ ఏడిస్తే సమస్యలు తీరిపోతాయిట్రా. పద, నువ్వు అనుకున్నది జరుగుతుందిలే. రా రా నాన్న, రా రా, నా మాట రా. నా కొడుకు చాలా బాధపడుతున్నాడు. వాడు ఇంతగా బాధపడుతున్నాడంటే ఆ మధు వీణ్ణి ఖచ్చితంగా రెచ్చగొడుతోంది. లేదా నాకు తెలియని ఇంకేదో విషయం ఉండాలి. అదేదో తెలుసుకోవాలి. అదేం చేసిందో నేను చెప్పను నాన్న. చెప్తే నేనే లోకం అయిపోతాను. ఎక్కడ పిల్లలు? లతా, శిరీష, మధు, బద్రి, రంగా, చేతు అందరూ రండి. రండి రండి. న్యూయార్క్ మే మెడిసిన్ అందరూ వచ్చేసారా? ఏంటమ్మా పిలిచావు? అందరూ ఒకసారి టీవీ చూడండి. दुनिया का सबसे पुराना लोकतंत्र ये हैं तस्वीरें जब मेक इन इंडिया के लोगों को मोदी ने लॉन्च किया था। मोदी तब भी व्रत पर थे। 25 सितंबर से पीएम नरेंद्र मोदी ने नवरात्रि का व्रत शुरू किया था। इन 9 दिनों में
पीएम नरेंद्र मोदी ने सिर्फ पानी पिया है, सादा पानी, लेमन जूस भी नहीं, फल फ्रूट भी नहीं, नींबू शहद भी नहीं, सिर्फ सादे गर्म पानी पर 9 दिन निकाले हैं। पिछले చూసారా? 40 साल से मोदी మోదీ గారు ఏం చెప్పారో देवी की इसी तरह రాబోయే उपासना कर रहे हैं। నవరాత్రుల్లో इस दौरान ఉపవాస वो దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాను. అమ్మా 9 రోజులు ఉపవాస దీక్ష అంటే ఈ వయసులో కొంచెం కష్టం అత్తయ్య గారు. ఆ కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలమ్మా. ఈ 9 రోజులు నేను ఈ ఇంట్లో ఉండడం లేదు. మరి పశువుల పాక కూడా ఖాళీ లేదు కదా అత్తయ్య గారు, ఎక్కడుంటారు? నువ్వు నోర్మి నాలుగు కోసేస్తామండి మాట్లాడామంటే. ఈ 9 రోజులు 9 పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటాను. అమ్మా 9 రోజులు ఒంటరిగా అదే ఉపవాసం అంటే చాలా కష్టం కదమ్మా. ఏదో మీకోసం ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుంది నాన్న. ఇంకో 9 రోజులుంటే డైరెక్ట్ గా స్వర్గమే వస్తుంది నాన్న.